మీ సొంతింటి కలల సాకారానికి నమ్మకమైన నేస్తం బడ్జెట్ మామా గ్రూప్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి. బడ్జెట్ మామా గ్రూప్కి స్వాగతం. ఈరోజు మీకు చూపించే ప్రాపర్టీ G+2 బిల్డింగ్ అండి. ఇది వచ్చేసి మనకి ఏలూరు మినీ బైపాస్లో ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి. సో ఏలూరు మున్సిపాలిటీ పరిధిలో ఉందన్నమాట. సో ఈ ప్రాపర్టీ పడమర ఫేసింగ్ అండి. పడమర ఫేసింగ్లో 60 అడుగుల రోడ్డు ఉందండి. అదేవిధంగా హౌస్కి దక్షిణ వైపున కూడా 60 అడుగుల రోడ్డు ఉందండి. అంటే కార్నర్ బిట్ అనమాట. ఓకేనండి. ఇది G+2 బిల్డింగ్ అండి. పడమర మరియు దక్షిణం కార్నర్ బిట్ అండి. ఓకే. సో ఇల్లు వచ్చేసి పడమర ఫేసింగ్ అండి. రెండు రోడ్లు కూడా 60 అడుగుల రోడ్లు అండి. ఓకేనండి. సో G+2 బిల్డింగ్ కింద డబుల్ బెడ్రూము, అదేవిధంగా పైన డబుల్ బెడ్రూము, అదేవిధంగా దానిపైన కూడా ఓపెన్ స్లాబ్ వేసి రెడీగా ఉందన్నమాట. అంటే కట్టుకుంటే ఈజీగా ఒక 10 lakhs పెట్టుకుంటే బ్రహ్మాండంగా మళ్ళీ అదొక 2 BHK ఫ్లాట్ అయితే అవుతుందండి. ఓకే. సో కింద 2 BHK చూసుకుంటే ఏ విధంగా ఉందనేది మీరు ఒకసారి గమనించండి. హౌస్ వీడియో అయితే కొంచెం ఫాస్ట్గా తీసానండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి స్పీడ్గా. ఓకేనండి. పైన చూసుకుంటే కనుక సీలింగు, అదేవిధంగా కింద టైల్స్, అదేవిధంగా టీవీ యూనిట్. ఓకేనండి. రైట్ సైడ్కి వెళ్తే సైడ్ బై సైడ్ ఆపోజిట్ డైరెక్షన్లో 2 బెడ్రూమ్స్ అయితే ఉండడం జరిగిందన్నమాట. ఓకేనండి. చూడండి ఒకసారి మధ్యలో ఉన్నటువంటి పెయింటింగ్ కూడా వాళ్ళకి చక్కగా డిజైన్ చేశారండి. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. ఇది చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు. 6 మంచాలు పడతాయండి. 11/12లో ఈజీగా కొలతలు అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా కబోర్డ్స్ అంతా కూడా కంప్లీట్ చేసేసారు. ఓకేనండి. బీరువా పెట్టుకోవడానికి స్పెసిఫిక్గా ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి విండోస్ కూడా చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. డిజైన్ కూడా బాగుందన్నమాట. ఓకేనండి. అదేవిధంగా రెస్ట్ రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచబుల్గా ఉన్నటువంటి రెస్ట్ రూమ్ మీరు చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్కి, అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్ కూడా రెస్ట్ రూమ్స్ ఉందండి అటాచ్డ్గా. ఓకేనండి. 2 బెడ్రూమ్స్కి మీకు చూపిస్తాను. ఇది ఒకటి చూసారు కదా. అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. కిడ్స్ బెడ్రూమ్ చూసుకుంటే దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లోనే కిడ్స్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి. సో ఇది చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఇది కూడా 10/11 ఆ విధంగా ఉంటుందండి కొలతలు. ఓకే. సో పైన సీలింగ్ కూడా చూసుకోవచ్చు. మెయిన్ లైట్ వెలగకపోవడం వల్ల సో బ్లూ లైట్స్తో దీన్ని వీడియో అయితే తీయడం జరిగింది అనమాట. కొంచెం చీకటిగా మీకు అనిపిస్తుంది. ఓకేనండి. సో వెంటిలేషన్ బాగుందండి. అదేవిధంగా దీన్ని చూసుకుంటే రెస్ట్ రూమ్ అండి. ఇది కూడా వెస్టర్న్ మరి టాయిలెట్ అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనండి. కొంచెం చీకటిగా ఉంటుంది, అందులో లైటు వర్క్ చేయలేదు కాబట్టి సో కొంచెం చీకటిగా ఉంటుంది. అదేవిధంగా మరి హాల్ అండి. హాల్ అయితే చాలా పెద్దగా వచ్చిందనమాట. డైనింగ్ హాల్కి, అదేవిధంగా మెయిన్ హాల్కి మధ్యలో పార్టీషన్ టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి. సో అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది ఉంది టీవీ మరి డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది ఏంటనేది, ఎలా ఉంది, పైన సీలింగ్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, అదేవిధంగా వాల్కి అమర్చినటువంటి మరి పూజా మందిర్ కానివ్వండి, మీరంతా కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనండి. సో ఇది కిచెన్ చూసుకుంటే మొత్తం వర్క్ అంతా కంప్లీటెడ్ అండి. ఇది కట్టి సుమారుగా ఒక 6 to 7 years అవుతుందండి. అంతేనండి. ఓకే. 6 to 7 years అవుతుంది. మరి G+2 బిల్డింగ్ అండి. సో కింద డబుల్ బెడ్రూము, దానిపైన డబుల్ బెడ్రూము, దానిపైన వచ్చేసేసి ఓపెన్ స్లాబ్ వేసేసేసి మరి వాల్స్ ఇంటీరియర్ చేయించుకుంటే చక్కగా ఒక 10 lakhsలో చక్కగా మీకు ఇల్లు కూడా కంప్లీట్ అయిపోతుందండి పైన కూడా. ఓకేనండి. సో ఇది రెంట్లకి ప్రజెంట్ ఇచ్చారండి. సో 9,000 ఈచ్ ఫ్లోర్ 9,000 అయితే రెంట్ అయితే వస్తుందండి. సో పైన అది కూడా మీరు కంప్లీట్ చేసుకుంటే అది కూడా ఒక 8,000 ఈజీగా వస్తుందండి. సో ఓవరాల్గా 324,20,000 పైన వస్తుందండి. అంటే 23,000, 22,000 ఈజీగా మీరు దీని మీద నుంచి రెంట్లు అయితే తీసుకోవచ్చు. ఓకేనండి. సో కింద మరి చూసుకుంటే రెంట్కి ఇచ్చేవాళ్ళు, అదేవిధంగా పైన కూడా రెంట్కి ఉంటున్నారండి. ఇక్కడ చూసుకుంటే బోర్ కూడా ఉందండి. 24 hours వాటర్ సప్లై, 24 hours పవర్ సప్లై ఉన్నటువంటి ఇల్లు అనమాట. ఓకేనండి. సో త్వరపడండి, వెంటనే మంచి హౌస్. మీ సొంతింటి కలల సాకారానికి నమ్మకమైన నేస్తం బడ్జెట్ మామా గ్రూప్.